స్వయంభూ నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని అన్నారు కోలేటి దామోదర్ గుప్తా. మహాశివరాత్రి సందర్భంగా రాగినేడులో స్వయంభుగా వెలసిన నాగలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండి భక్తులు వస్తారని అన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, పెద్దపల్లి మండలం రాగినేడులో మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మహాశివరాత్రి సందర్భంగా స్వయంభుగా వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో వివిధ పూలతో అలంకరించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ, ఇక్కడ గుడి నిర్మించిన తరువాత ఇది రెండో శివరాత్రి అని, ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు చేస్తామని తెలిపారు. రక్షమాచరం గోవిందాయ నమః. సత్యశ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే కృష్ణపక్షే చాలా మంది వేల మంది భవాని తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు. ఉన్నావా? పండుగ సందర్భంలో మరి రాగినేడులో స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం మరి నిర్మాణం చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. ప్రతిష్ట తర్వాత ఈ రాగినేడు గ్రామంలో నాగలింగేశ్వర స్వామి ప్రతిష్ట తర్వాత ఇది రెండవ శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం. చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. రాగినేడు గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా మరి చాలా కష్టపడి 2 రోజుల కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. రాగినేడు గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చుట్టుపక్కల దాదాపు ఒక 30 గ్రామాల నుంచి కూడా ప్రజలు కూడా రావడం, భక్తులందరూ రావడం చాలా సంతోషం. భక్తులందరికీ కూడా రాగినేడు గ్రామస్తులు మరి చైర్మన్ పోతురాల భూమయ్య గారితో పాటు గ్రామస్తులందరూ కూడా మరి అందరూ సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి పూజారి గారు కూడా మంచిగా కష్టపడి ఒక శాస్త్ర ప్రకారంగా పూజలు నిర్వహించడం వారికి కూడా
శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి నాగినేని గ్రామస్తులతో పాటు ప్రజలందరూ కూడా నాగలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషం ఉండాలని కోరుతూ మరి అందరి కరుణ కటాక్షాలు పరమేశ్వరిని ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళొకసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు.